హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ స్పెషల్ వండర్లా బెంగళూరు. ఏంట్రా వండర్లాకి వెళ్తున్నారు, ఏంటి అంత రీచ్ అయిపోయారేంట్రా అనుకుంటున్నారా? అంత లేదండి. మెన్స్ డే స్పెషల్ కింద 1+1 ఆఫర్ పెట్టాడు. ఇంకా మా అందరం సిక్ లీవ్లు పెట్టుకుని వండర్లాకి వెళ్ళిపోయాం. ముందుగా మన మగజాతి ఆనిముత్యాలందరికీ హ్యాపీ మెన్స్ డే. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మా బాయ్స్ అందరం ఫుల్ ప్లాన్డ్గా జోష్తో స్టార్ట్ అయిపోయాం. మేము ఒకటి ప్లాన్ చేస్తే ఈ బెంగళూరు మా కోసం ఇంకోటి ప్లాన్ చేసింది. ఆ ప్లానే బెంగళూరు ట్రాఫిక్. ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాం కానీ మాకు ఈ రోజు ట్రాఫిక్ వలన వచ్చినంత కోపం ఏ రోజు రాలేదు. ఈరోజు మాకు ముచ్చటగా 3 మోసాలు జరిగాయి. అందులో మొదటిది ఈ ఆటో అన్నలే. ట్రాఫిక్ తప్పించుకోవడానికి మెట్రో ఎక్కుదామని ఆటో మాట్లాడుకుంటే 100 రూపాయలు తీసుకొని ఈ అన్న ఇంకో దగ్గర దింపేశాడు. తీరా చూస్తే ఆ మెట్రో వర్కింగ్లోనే లేదు. అందరికీ తొందరగా వెళ్ళిపోవాలనే ఆశ, కానీ ఒక్కరికి కూడా ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఇంకా దారిలో ఉన్న మెట్రోకి ఎల్లకొక్కలా వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బనశంకరి బస్ వచ్చింది. ఏదో అందరం వెళ్ళిపోతున్నాం కానీ ఒక్కరి మొక్కల్లో కూడా జోష్ లేదు. లేట్ అయిపోయేసరికి అందరూ ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయారు. సంపత్, ఈరోజు మనం చాలా ఎక్కుతున్నట్టున్నాం. బేసిక్గా వండర్లో ఓపెనింగ్ మార్నింగ్ 11 o'clockకి. అప్పుడు వెళ్తేనే అన్నీ కవర్ చేయలేము. అలాంటిది మేము ఇంకా లేట్లో ఉన్నాం. అది మా బాధ. మీరు మాత్రం వండర్లో వెళ్తే ఒక 15 minutes ముందే వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా బనశంకరి మెట్రోకి అయితే వచ్చేసాం. ఇంకా అలా సరదాగా ఒకరినొకరు ఏడిపించుకుంటూ జోకులు వేసుకుంటూ మెజెస్టిక్ అయితే మెట్రోకి ఎక్కేసాం. మెజెస్టిక్ నుంచి కెంగేరి వెళ్ళిపోయాం. ఇక్కడ కూడా దెబ్బండి. మేము చెల్లంగట్రా మెట్రో పట్టుకుంటే తొందరగా వెళ్ళిపోయాం, కానీ మా తుత్తరతో ముందే దిగేసాం. ఇక్కడ నుంచి వండర్లా 16 kilometers. బస్సు ఉంటుంది కానీ చాలా రేర్. సో ర్యాపిడో చేసుకోవడం చాలా బెటర్. మేము బయటికి వెళ్ళగానే ఆటో డ్రైవర్లు మా పైన దాడి చేస్తారు. ఫస్ట్ 1500 అన్నారు. ఇంక మేము క్యాబ్ బుక్ చేసుకునేసరికి 1000 ఒప్పేసుకున్నారు. సర్లే, మా క్యాబ్లు కూడా ఎలాగో దూరంగా ఉన్నాయి కదా అని ఇవి క్యాన్సిల్ చేసుకుని ఆటోలు అయితే ఎక్కేసాం. తెలుగులో ఒక పాట ఉంది కదండి, అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్తా కొట్టింది రోయ్ బుల్బుల్ పిట్ట. ఇక్కడ బుల్బుల్ పిట్టలు మేమే. వండర్లలో వాటర్ రైడ్స్ చేయాలంటే నైలాన్ క్లాత్స్ కంపల్సరీగా మీ దగ్గర ఉండాలి. లేకపోతే అక్కడ చాలా షాపులు ఉంటాయి, అక్కడ మీరు కొనుక్కోవచ్చు. వాళ్ళ రేటు ఎక్కువ చెప్తారు, మీరు బేరం ఆడితే తగ్గిస్తారు. మా వాళ్ళు పేరు 300 తీసుకున్నారు. నేను కూడా మొబైల్ కవర్ ఒకటి తీసుకున్నాను. ఫైనల్గా వండర్లు అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ జరిగిందమ్మా రెండో దెబ్బ. ఇది చేసిన కూడా ఈ ఆటో డ్రైవర్లే. మేము మాట్లాడుతున్నప్పుడు 1000 రూపాయలు అన్నారు. వచ్చాక 1200 ఇవ్వమని డిమాండ్ చేశారు. ఫస్ట్ గట్టిగా అడిగాం కానీ ఇప్పటికీ లేట్ అయిపోవడంతో ఇంక 1200 ఇచ్చేద్దాం అని ఫిక్స్ అయిపోయాం. మీరు మాత్రం ఆటోలతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, రన్అట్ కావద్దు. వండర్లలో ఫాస్ట్ ట్యాగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అది నార్మల్ ప్రైస్ కన్నా ఒక 500 ఎక్కువ ఉంటుంది. అది తీసుకుంటే వండర్లో అన్ని రైడ్స్ మీరు ఒక్క రోజులో కంప్లీట్ చేసేయచ్చు. ఇంకా మేము తీసుకున్న లగేజ్ అంతా కౌంటర్లో పెట్టేసి, సో ఒక 3 counters తీసుకున్నాం. ఒక కౌంటర్ వచ్చేసి 400 రూపీస్ అండ్ 100 రూపీస్ రిఫండ్ ఇచ్చేస్తారు మళ్ళీ రిటర్న్లో. ఇంకా కౌంటర్ని ఓపెన్ చేయడానికి ఒక వాచ్ ఇస్తారండి. ఇందులో మనం ఓపెన్ చేయగలం, దీంతో మనం ఓపెన్ చేయగలం. ఇంకా లగేజ్ పెట్టేసుకుని మేము మెకానికల్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ వండర్లలో మేము థ్రిల్ ఇచ్చే రైడ్స్ అన్ని కవర్ చేసాం. సమయం అనుకూలించకపోవడంతో కొన్ని రైడ్స్ చేయలేకపోయాం. అవేటో మీకు చూపిస్తాను. మీరు అన్ని కవర్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. వండర్ చూసినండి ఫీలింగ్ ఏంటి సాయి? ఓకే సాయి, నువ్వు ఆ జెయింట్ వీల్ ఎక్కావనుకో, ఇదే ఎక్కుదాం మనం, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా మా ఫస్ట్ రైడ్ రోలర్ కోస్టర్. ప్రాణాలు పోతాయిరా బాబు. ఈ లైన్ చూసిన వెంటనే మాకు అన్నీ కవర్ చేయగలమనే చిన్న హోప్ కూడా పోయింది. ఇంకా ఏదైతే అదైందని లోపలికి వెళ్ళిపోయాం. వైబ్ అవడం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు చెప్పరా, నేను వెళ్తే రాలేదు, ఇది ఎవరో నాకు తెలియదండి. అది ఫ్రెండ్సే కాదు. డీసెంట్ అంటే ముందు ఈడే మొదలు పెట్టాడు. మా ఓల్కి ఎక్కక్కర్లేదండి, ఎక్కక ముందే గుండెలు జారిపోయి. ఇంకా ఈ లైన్లో ఇరుక్కున్న మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ అన్న అయితే వచ్చేసాడు. ఎక్కడైనా మన తెలుగుడేనండి. అక్కడ జనంలో తెలుగు వాళ్ళు 5% కూడా లేరు, కానీ మేము చేసిన హడావిడి అక్కడ ఎవ్వడూ చేయలేదు. అక్కడ అట్రాక్షన్ అంతా మేమే. మా సాయి, హేమంత్, చందు అయితే 2 పాటలు కూడా పాడారు.
వైజాగ్ వైజాగ్ అల్లు అర్జున్ పుష్ప ఓకే పుష్ప ఫస్ట్ నంది అవార్డ్ మూవీ అల్లు అర్జున్ వేదం 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 అదమ్మా కరెక్టా కరెక్ట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూవీస్ నేమ్ అల్లు అర్జున్ మూవీస్ నేమ్ వేదం పుష్ప 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 2 హ్యాపీ హ్యాపీ అతనే నాయన్ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దాసు దాసు పాటు పాడు దాసు పాటు పాడు దాసు 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 అంతనేమో మీ పేరు నా పేరు సాగర్ తుర్వేకరే. ఇంకా మా టాలెంట్కి మెచ్చి ఆ అన్న ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఫైనల్గా రోలర్ కోస్టర్ ఎక్కడానికి మా టర్న్ అయితే వచ్చేసిందండి. ఎలా అనిపించింది ఫస్ట్ టైం రోలర్ కోస్టర్ ఎలా ఉంది ఎలా ఉంది చెప్పరా బాగుందా ఎలా ఉంది ఫస్ట్ టైం రోలర్ కోస్టర్ ఎలా ఉంది బాగుందా ఎలా ఉంది మా ఆసిఫ్ గడ్ అయితే లక్కీ ఫెలో, పక్కన అమ్మాయి కూర్చుంది. ఇంకా వాడు ఆనందానికి హద్దులు లేవు. వండర్లాలో ప్రతి రైడ్కి ఫోటోలు తీస్తారు. మీకు కావాలంటే 150 రూపీస్ పే చేయాలి. నేను మాత్రం ఫోన్లో వీడియో తీసా. సాయి 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 నువ్వు మెయిన్గా నువ్వు చెప్పు నీకు ఎలా ఉంది ఫస్ట్ టైం కదా రోలర్ కోస్టర్ నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. మా బ్రహ్మానందం ఏదో అంటుంటే ఏదో అనుకున్నా ఏముందో అనుకున్నాం కానీ అలా వెళ్ళి ఎలా దిగి వచ్చేస్తామండి అలా వెళ్ళి ఇలా 2 తిరుగులు వచ్చేసాం కానీ నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం ఓవర్ యాక్షన్ చేద్దామని అనుకున్నాం. అక్కడ చచ్చిపోయినాను. సో నెక్స్ట్ మేము ఎక్కే రైడ్ ఇదేనండి. దీని పేరు ఇన్సానిటీ. పేరుకు తగినట్టే రైడ్ కూడా చాలా ఇన్సైన్గా ఉంటుంది. ఎలా ఉంది నేను చెప్పిన రోలర్ కోస్టర్ కన్నా నిజంగా వర్తరా ఇది మాత్రం. ఇది బాగుందా రోలర్ కోస్టర్ కన్నా చాలా బాగుంది. ఏం బ్రో ఎలా ఉందిరా సూపర్ బాగుంది కానీ ఆ సందులో దూరిపోయాను నేను. కాబట్టి నాలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు. నీకోసం ఇది ఉందిరా రెడీగా అనిపించింది చందు. నాకైతే రోలర్ కోస్టర్ కానీ చాలా భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని బాబాయ్ మధ్యలో చందుగాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆడుతాడు అనుకుంటాను నేను ఏదేదో నాకు తెలియదు. కోసమే ప్రేయర్ రూమ్. ఓకే ఓకే ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది అంతా దెబ్బ మీద దెబ్బ కొట్టారు కదండి. ఏముందిరా బాబు ఇది మాత్రం రోలర్ కోస్టర్ దీని మీద 100 టైమ్స్ బెటర్. ఆడు చెప్పి మనకు తెలుస్తుందిరా ఇలా వెళ్తే ఇలా అదే కదా, ఇది అసలు వెళ్తాం. ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ మనం ఎక్కబోతాం. ఇప్పుడు మేము ఎక్కబోయే రైడ్ పేరు హరికేన్. గైస్ తేజ నెక్స్ట్ మన రైడ్ నీ అభిప్రాయం ఏంటి? ఇది ఎక్కిన తర్వాత మా అరుపులు ఒక్క నోటి నుంచే కాదు, నవరంధ్రాల నుంచి వచ్చేసాయండి. అరే అసలు ఇది చాలా టెర్రర్ గా ఉంటరా. బాగుంది కానీ పైకి వెళ్ళి కళ్ళు తెరిసిన తర్వాత వ్యూ ఒక్కసారి ఆకాశం పైకి వెళ్ళి ఒక్కసారి కింద దింపేశాడు. ఏదో కనిపించింది గాజు లేదో. ఎలా ఉంది హేమంత్ గారిని చూడండి. హేమంత్ గారు ఇప్పుడే అది ఎక్కడ పోయింది ఫ్రెండ్స్. మా హేమంత్ గారు ఇప్పుడే సేవ మళ్ళీ బతికాడు. ఇది పునర్జన్మ అన్నమాట. రే కళ్ళు తెరిస్తే కొట్టినా కళ్ళు అయితే తెరవని. నేను ఒక దగ్గర కళ్ళు తెరిస్తే చూసి నేను కళ్ళు మూస్తాను ఇంకా. బాబోయ్ నేను ఆ పక్కన అరుస్తూనే ఉన్నాను రా. అసలు ఆ కేపీఐటి చెందుకడు నాకు ప్రాజెక్ట్ వచ్చింది మొర్రు అన్నాడు. ఆడి బాధ వినాలా లేకపోతే ఆ భయం చూడాలా అర్థం కావట్లే. రోలర్ కోస్టర్ చచ్చిపోండి కానీ ఇదిగో హరికేన్ అంట దీని పేరు. వద్దు. నెక్స్ట్ మేము ఎక్కే రైడ్ ఇదేనండి. దీని పేరు ఐస్ క్రీమ్. ఇది చూస్తుంటేనే మాకు భయంతో గుండె జారిపోతుంది. ఎట్లా కూర్చో ఉన్నారు అంత గమ్ముగా. ఒక్కరి నోరు కానీ మూసిలేదురా. పక్కన నేను కూర్చుంటాను ప్లీజ్రా. డబ్బులు ఒక్కరి నోరైనా మూసుకుంటే చూద్దాం అనుకుంటాను రా. ఆపేయండి రా. నాకు చూస్తేనే భయం వేస్తుందిరా.
చాలా బాగుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి పక్కనే కూర్చున్నాడు వీడు. చంద్రగారు పక్కన కూర్చొని బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఈ అమ్మాయి పక్కనే చందుగడి కూర్చున్నాడు. గైస్ గైస్ అది కాదు, ఈ రైడ్ ఎలా ఉంది? మా అందరికి ఎందుకే నీకెలా ఉంది చెప్పు. నాకు చాలా బాగుందిరా, నా పక్కన అమ్మాయి కూర్చుందిరా, చాలా బాగుంది, సూపర్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను రైడ్ రైడ్. శివ అది కాదు, శివ 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 అనుకున్నావు కదా. నెక్స్ట్ ఎక్కడికి నెక్స్ట్ ఎక్కడికి? ఇప్పుడు 2 నిమిషాలు అలా దేవుడి దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు ఇప్పుడు అలా మేము కొంచెం స్వర్గంకి వెళ్ళి వస్తాం. స్వర్గంకి వెళ్ళి వస్తాం, చావు దగ్గర నుంచి చూసి వస్తాం. లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఎస్, మేము ఈ రోజు మొత్తంలో లైన్లో నుంచిన దానికన్నా లైన్ స్కిప్ చేయడానికి దూకిందే ఎక్కువ అండి. నెక్స్ట్ మేము ఎక్కబోయే రైడ్ హైఫాల్. 30 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి ఇది. ఈ రైడ్ని చూసిన మా కేపీటీ మాయ, మీరు ఎక్కి సావండ్రా, నేను మాత్రం సావలేనని ఎక్కడం మానేశాడు. ఎలా ఉంది? యూ కెన్ అవాయిడ్ దిస్ గైస్ బికాస్ అంత థ్రిల్ అయితే ఇవ్వట్లేదు ఈ రైడ్ మాత్రం. సాయి నిజం చెప్పు, నువ్వు కళ్ళు మూసుకున్నావు కదా. నేనేం కళ్ళు పోయలేదు, బట్ కంపారిటివ్లీ అది ఇది బెస్ట్. యశిపురం ఎలా అనిపించింది? పర్లేదు, అన్నిట్లో కన్నా ఇట్స్ నాట్ అంత థ్రిల్ ఏమి ఇవ్వలేదు, బట్ బాగుందా? దీంతో మా కిల్లర్ రైడ్ సమాప్తం. ఇప్పుడు మేము మొదలెట్టేది వాటర్ రైడ్. వాటర్ రైడ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఉంటాయి చూడు, ఒక్కొక్కడిని లేపెత్తేయడాలు. సో గైస్, నెక్స్ట్ మేమైతే తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు తినేసాక వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే 5 o'clock వాటర్ రైడ్స్ క్లోజ్ అనమాట. ఇంకా మా బాయ్స్ అందరూ చాలా ఆకలితో ఉన్నారు పాపం, మా కోసం చాలా రైడ్స్ అయితే ఆపుకున్నారు. మా లాంటి ఇక థ్రిల్లింగ్ అని చెప్పి అన్ని మెకానికల్ రైడ్స్ అయిపోగొట్టాం. ఇప్పుడు వాళ్ళ కోసం వాటర్ రైడ్స్. సో బిఫోర్ ఒకసారి వెళ్ళి తినేయాలి, కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుని వాటర్ రైడ్స్లో కలుద్దాం. ఇంకా అన్ని రైడ్స్ కవర్ చేయడానికి ఫుడ్ మానేద్దాం అనుకున్నాం. ఆకలి తట్టుకోలేక ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసి అది వచ్చే లోపు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసాం. మా బాయ్స్ అందరూ బొట్లో కూర్చొని తింటున్నారు. ఆకలి వలన ఏమో తెలియదు కానీ మాకు మాత్రం బర్గర్స్ చాలా టేస్ట్గా అనిపించాయండి. బాగుందా? పోనీలే, ఫుడ్ బాగుందా వెంకట్? సో వీడైతే వాటర్ రైడ్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు బర్గర్ తిన్నాం, కొంచెం కారంగా ఉంది, గబగబా తిన్నాం. చెప్పరా తేజ, ఏం చెప్తావు? వాటర్ రైడ్స్కి వెళ్దాం, నేను అక్కడ ప్లాన్ చేద్దాం. ఇంకా వాటర్ రైడ్స్ షురు. మేము వాటర్ రైడ్స్ అన్ని కవర్ చేయలేకపోయాం, ఎందుకంటే మెకానికల్ రైడ్స్ దగ్గర టైం ఎక్కువ అయిపోయింది. వాటర్ రైడ్స్ అన్ని 5:30కే క్లోజ్ చేసేస్తారు. సో ఎన్ని వీలైతే అన్ని కవర్ చేద్దామని మంచి ఆరాటంతో ఉన్నాం. కానీ భయ్యా, ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ మాత్రం వేరే లెవెల్ భయ్యా. ఎలా ఉంది? మధ్యలో ఉండిపోయిందా? పెట్టిన డబ్బులకి టోటల్లీ వర్త్ ఇట్. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు రైడ్స్ కంప్లీట్ చేసేస్తున్నారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? లోపల ఏం లేదు ఏంటి, అది కదా కనిపించింది ఏమన్నా? నెక్స్ట్ 5:30 క్లోజ్ అంట, తొందరగా ఫినిష్ చేసేస్తాం. ఇంకా టైం అయిపోవడంతో మేము మిగిలిన వాటికి పరిగెడుతున్నాం. రైడ్స్ అన్ని ఎలాగైనా కవర్ చేయాలని, ఏది ఖాళీ ఉంటే దానికి వెళ్ళిపోయాం, కానీ అన్ని కవర్ చేయలేకపోయాం. వాటర్ రైడ్స్ ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి సాయి? వాటర్ రైడ్ సూపర్ అబ్బాయి, చాలా 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 బాగుంది. ఎంత టైం అడ్జస్ట్ చేసినా వేపులు అయితే మిస్ అవ్వాల్సి వచ్చిందండి. సర్లే, ఇంకా స్టార్ట్ అయిపోదాం అన్న టైంకి దారిలో ఈ వాటర్ స్ప్లాషర్ కనిపించింది. వెళ్ళేసరికి అది కూడా టైం అయిపోయినా లోపలికి మెల్లగా దూరేసాం. రోలర్ కోస్టర్ తర్వాత ఇది హైయెస్ట్ టైం రా. ఇక్కడ మేము హడావిడి చేస్తుంటే ఎవరో ఒక బ్యాచ్ మాతో గొడవ పెట్టుకున్నారు. గొడవ ఏంట్రా అంటే, మేము అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అంట. ఎవడండి వీడు? వండర్లాగా వెళ్ళి ఎంజాయ్ చేయకపోతే భజన చేసుకుంటాం చెప్పండి. అంటే మామూలు కూడా తగ్గలేదనుకోండి. ఫైనల్గా మా టర్న్ వచ్చేసింది. మేము 2 గ్యాంగ్స్ లాగా స్ప్లిట్ అయిపోయాం. కానీ దీని ఫైనల్ టచ్ మాత్రం బుర్ర పాడు. వాటర్లో అలా వెళ్తుంటే వాటర్ ఒక్కసారిగా స్ప్లాష్ అవుతుంటే పిచ్చి ఎక్కేసింది అనుకోండి. ఫైనల్లీ అన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తామండి. చివరిలో జైంట్ వీల్ ఎక్దాం అనుకున్నాం, అది కూడా క్లోజ్ అయిపోయింది. 6:30కే క్లోజింగ్ టైం అంట. మీరు మాత్రం ఎంజాయ్ చేస్తూనే ఇంకోవైపు టైంని క్యాలిక్యులేట్ చేసుకోండి, మాలా రైడ్స్ మిస్ అవ్వద్దు. వండర్లాలో లైటింగ్ చాలా బాగుంది భయ్య. ఫోటోలు రావు కానీ చూడడానికి అయితే చాలా బాగుంది.
ఇంకా అక్కడ ఉన్న స్టాఫ్ని మా కోసం ఒక రౌండ్ వేయమని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు. ఇంకా చేసేదేం లేక సెల్ఫీ తీసుకుని ఫినిష్ చేద్దామని ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాం. సెల్ఫీ అరే సెల్ఫీ రాదురా, వీడియో వస్తుందిరా. సెల్ఫీ రాదు, వీడియో వస్తుంది. సెల్ఫీ రాదురా. ఇది చూడండి, ఇది గ్రైండర్ తిరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఇది కూడా మేము కవర్ చేయలేకపోయాం. ఏ మాటగా మాట వండర్లా మాత్రం చాలా కలర్ఫుల్గా ఉందండి. అంటే ఎస్ మెన్స్ డే స్పెషల్ కింద కాన్సర్ట్ కూడా పెట్టారు ఇక్కడ. అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని మనం కూడా డ్యాన్స్ చేద్దాం టైంకి అది కూడా ఆపేశారు. ఇంకా లాకర్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని వాచెస్ అయితే రిటర్న్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్లో మా సాయిగాడికి ఎక్స్ట్రా బోనస్ ఏంట్రా అంటే పాపం వాడి పాట్స్ కూడా పోయాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇంకా బయటకు వచ్చేసరికి ఈ వండర్లా బోర్డు దగ్గర అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇంకా చూసి మనం కూడా 2 ఫోటోలు తీసుకుందాం అని తీసేసుకున్నాం. అది చాలా మంది మంచి ట్రెండీగా ఉన్నాడు ఇక్కడ. కేరళ కుర్రాళ్ళు కూడా మంచిగా రీల్స్ చేస్తున్నారు మన నాటు స్టెప్కి. ఇంకా మేము ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకునే లోపు మా వాళ్ళు వండర్లా బస్సు ఎక్కి ఖాళీ లేదని దిగిపోయారు. ఇంకా మాకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి అన్న టైంలో అక్కడున్న సెక్యూరిటీ అన్న మమ్మల్ని వండర్లా స్టాప్ బస్ ఎక్కించేశారు. వండర్లా బస్ హైలైట్ రా. టైంకి ఆపాడు. ఇంకా బస్ దిగంగానే కేఆర్పురం వరకు వెళ్ళే బస్సు వచ్చేసింది. ఇంకా థ్యాంక్స్ దేవుడా అనుకుని బస్సు ఎక్కేసాం. ఇంకా కేఆర్పురంలో దిగేసి చక్కగా అక్కడ దోశల బండి దగ్గర దోశలు తినేసి సెయింట్ జాన్స్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడే మాకు తగిలింది 3వ దెబ్బ. మేము వెయిట్ చేస్తున్న బస్సు రావాల్సిన టైం 10 గంటలకి, కానీ అది అప్పుడు రాలేదు. పోనీ తర్వాత అయినా వస్తుందిలే అని అలా వెయిట్ చేస్తూ కూర్చున్నాం. అలా వెయిట్ చేస్తూ టైం 12 అయిపోయింది. ఇంకా చేసేది ఏమీ లేక క్యాబులు బుక్ చేసుకుని మా పీజీకి అయితే రీచ్ అయిపోయాం. అవండి సంగతులు. ఇబ్బందులు గొడవలు పడిన డే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే. అంతవరకు ఏం చేయాలో మీకు తెలుసుగా.